ఇప్పుడు మనం చూడబోయేది కేవలం ఒక వ్యక్తి కథ కాదు. ఆకలిని జయించి అవమానాలను మెట్లుగా మలుచుకుని వేలాది మంది జీవితాల్లో విద్యాకాంతులు నింపుతున్న ఒక సామాన్యుడి అసామాన్య విజయగాథ. విద్యకు పేదరికం అడ్డు రాకూడదని ఒకే ఒక్క సంకల్పంతో పురుడు పోసుకున్న నైస్ విద్యా సంస్థల ప్రయాణం ఇది. 1982 ఆగస్టు 23న పాండూరు పంచాయతీలోని మారుమూల గ్రామం సిద్ధేశ్వరపురం నందు మొద్దు ప్రభాకర్, కిష్టమ్మ దంపతులకు జన్మించిన మన కరెస్పాండెంట్ డాక్టర్ మొద్దు మోహన్ గారి ప్రయాణం మొదలైన రోజది. తినడానికి తిండి లేక తల్లిదండ్రులు పస్తులున్న రోజులవి. కుటుంబాన్ని పోషించడానికి డాక్టర్ మొద్దు మోహన్ గారి తండ్రి కిలోమీటర్లు నడిచి కూలి పని చేసిన రోజులవి. ఆ కష్టాల కొలిమిలోనే చదువుకున్నారు డాక్టర్ మొద్దు మోహన్ గారు. స్కూల్లో చదువుకునే రోజుల్లో సోషల్ టీచర్ పెద్దయ్యాక నువ్వు ఏమవుతావు అని అడిగితే నేను టీచర్ అవుతాను అని చెప్పి తనలోని కోరికను బయటపెట్టారు. ఆ మాట ఒక పూరి గుడిసెలో పుట్టిన గొప్ప ఆశయానికి తొలి పునాది. మల్లం సివిఎస్ఆర్ కళాశాలలో ఇంటర్ చదివే రోజుల్లో పేదరికం ఆయన కలల వైపు అడుగులు వేయనివ్వలేదు. దాంతో ఇంటర్ ఫెయిల్ అయ్యారు. ఏడాది పాటు చదువుకు దూరమయ్యి రోజువారీ కూలి పనులకు వెళ్లిన ఆ సమయమే ఆయనకు జీవిత పాఠాలు నేర్పింది. నలుగురిలో మనం ఉండటం కాదు, నలుగురికి ఉపయోగపడేలా బతకాలి అన్న కసి అక్కడ మొదలైంది. పట్టుదలతో ఇంటర్ పాస్ అయ్యాడు. గూడూరు ఎస్కేఆర్ ప్రభుత్వ కాలేజీలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు చేసే రోజుల్లో ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. క్లాస్ బయట నిలబెట్టి ఎన్నోసార్లు అవమానించారు. ఆ అవమానమే ఆయనకు ఆయుధమైంది. పట్టుదలతో చదివి డిగ్రీ, పీజీ పూర్తి చేసి జీవితంలో నిలబడ్డాడు. ఉపాధ్యాయ వృత్తిపై మక్కువతో నెలకు 3,500 వచ్చే ఉద్యోగాన్ని వదులుకుని కేవలం 650 రూపాయల జీతానికి ప్రైవేట్ స్కూల్లో చేరాడు. లోకం నవ్వింది. కానీ లోకానికి తన లక్ష్యం తెలియదు కదా. అలా ప్రైవేట్ స్కూల్లో టీచర్గా కొనసాగుతున్న రోజుల్లో సుజాత గారు పరిచయం అయ్యారు. ఇద్దరి ఆలోచనలు కలవడంతో 2008 ఏప్రిల్ 30న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి డాక్టర్ మొద్దు మోహన్ గారి ప్రతి ఆలోచనలో, ప్రతి అడుగులో సుజాత గారి తోడ్పాటు విజయానికి కారణమైంది. ఈ దంపతులకు 2 కుమార్తెలు. 2007వ సంవత్సరంలో నైస్ పేరిట కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెట్టి సక్సెస్ అయ్యారు. కానీ ఆయన లక్ష్యం అది కాదు. ఎంతో మంది పేద పిల్లలకు చదువు చెప్పాలి అనే ఉద్దేశంతో స్కూల్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. మహామహులే మూసేశారు, నువ్వే స్కూల్ పెడతావు అని ఎంతో మంది ఎగతాళి చేశారు. కానీ డాక్టర్ మొద్దు మోహన్ గారి దంపతులు అవేమీ పట్టించుకోకుండా 2010వ సంవత్సరంలో కేవలం 72 మంది పిల్లలతో నైస్ విద్యా సంస్థలను ప్రారంభించారు. కనీసం స్కూల్ వ్యానుకు డీజిల్ పోయించే స్తోమత కూడా లేని పరిస్థితుల్లో డాక్టర్ మొద్దు మోహన్ గారు పగలు ఎంపీడీఓ ఆఫీసులో ఉద్యోగం చేస్తూ రాత్రంతా టాటాఎస్ ఆటో నడిపి స్కూల్ వ్యానుకు డీజిల్ పోయించేవారు. రక్తాన్ని చెమటగా మార్చి స్కూల్ను నిలబెట్టిన అరుదైన త్యాగం ఆయనది. నిన్నటి ఆ కన్నీటి విత్తనమే నేడు 970 మంది విద్యార్థులతో మహావృక్షమై నిలిచింది. ఇది కేవలం స్కూల్ కాదు, విద్యారంగంలో ఒక విప్లవం. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా నేడు అన్ని స్కూళ్లలో మనం చూస్తున్న డిజిటల్ క్లాసులను 6 ఏళ్ల క్రితమే ప్రవేశపెట్టిన ఘనత నైస్ విద్యా సంస్థలది. లక్షలు వెచ్చిస్తే గానీ దొరకని ఐఐటి, నీట్ ఫౌండేషన్ కోర్సులను అతి తక్కువ ఖర్చుతో చిన్నప్పటి నుంచే నైస్ విద్యా సంస్థలు అందిస్తున్నాయి. ప్రతి వారం పిల్లలతో సిడిఎఫ్ విధానాన్ని అమలుపరిచి తద్వారా పిల్లల్లో విద్యా సామర్థ్యాలను గుర్తించి పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతోంది. అందమైన చేతి వ్రాత కోసం నైపుణ్యం కలిగిన నిపుణులచే లూసిడా హ్యాండ్ రైటింగ్ విధానాన్ని నేర్పిస్తున్నాము. 100% హాజరున్న పిల్లల ఫోటోలను గ్రూపుల్లో షేర్ చేస్తూ పిల్లల్లో స్కూలుకి రావాలన్న ఆశాభావాన్ని పెంపొందిస్తున్నాము. ప్రతి నెల 10వ తేదీన మంత్లీ రిపోర్టుతో విద్యార్థుల వెనుకబాటుతనాన్ని గుర్తించి సానబెట్టడం, ఇవన్నీ అనుభవజ్ఞులైన మా ఉపాధ్యాయుల పర్యవేక్షణలో జరుగుతాయి. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని
బయటి నీటిపై ఆధారపడకుండా స్కూల్ ఆవరణలోనే ప్రత్యేకంగా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయబడింది. విద్యార్థుల రక్షణే ప్రథమ ధ్యేయంగా పాఠశాల ప్రాంగణం నలువైపులా నిరంతర సీసీటీవీ పర్యవేక్షణ కలదు. మా వినూత్న విధానాలకు నిదర్శనమే మా రిజల్ట్స్. 2022 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మార్క్స్ సిస్టంలో 4 ఏళ్లలో 2 సార్లు నియోజకవర్గం ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక స్కూల్ మన నైస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. 2022లో 600 మార్కులకు గాను 579 మార్కులతో టి కిజియా కల్పన సత్తా చాటితే 2025లో ఏకంగా 600 మార్కులకు గాను 587 మార్కులతో ఎస్ పావని మళ్లీ నియోజకవర్గం ఫస్ట్ గా నిలిచి చరిత్ర సృష్టించాం. ఇక్కడ చదువుకున్న వారిలో 6 మంది డాక్టర్లుగా, 10ల సంఖ్యలో ఇంజనీర్లుగా, ఉన్నతోద్యోగులుగా స్థిరపడటమే నైస్ విద్యా సంస్థల అసలైన విజయం. డాక్టర్ మొద్దు మోహన్ గారి కృషి, పట్టుదల, విద్యారంగంలో అందించిన సేవలకు హోసూరు ఆసియా వేదిక్ కల్చర్ ఫౌండేషన్ వారు గౌరవ డాక్టరేట్ను 2023వ సంవత్సరంలో ప్రదానం చేశారు. చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ఒక చిరుదీపం వెలిగించడం మిన్న. ఆనాడు పేదరికాన్ని జయించిన డాక్టర్ మొద్దు మోహన్ గారు నేడు వేలాది మంది పేద పిల్లల పాలిట విద్యాదాతగా మారారు. ఆయనకు తోడుగా నిలిచిన శ్రీమతి సుజాత గారి తోడ్పాటు అభినందనీయం. నేడు నైస్ విద్యా సంస్థలు 15వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కంగ్రాచ్యులేషన్స్ డాక్టర్ మొద్దు మోహన్ గారు.